హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య ఇన్ఫో. ఎవరైతే నీట్లో మంచి మార్క్స్ స్కోర్ చేశారో వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది. నియర్లీ ఆల్ ఇండియా లెవెల్ అయితే ఈ ఇయర్ మనకి 9,000 సీట్స్ అయితే పెరగడం జరుగుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 175+ సీట్స్ అయితే పెరుగుతున్నాయి ఎస్పీ రీజియన్లో. ఎవరైతే నీట్లో మంచి మార్క్స్ స్కోర్ చేశారో వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనకి నియర్లీ 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే మనకి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అయితే పంపించడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఏందో చూసేద్దాం. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బోత్ అయితే బీసీఏ వాళ్ళకైతే ఉన్న టోటల్ సీట్స్లో 7% సీట్స్ అయితే వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏఈ రీజన్ వస్తే నియర్లీ 480 మార్క్స్, ఎస్వీ రీజన్కి వస్తే 470 మార్క్స్. ఓసీ వాళ్ళకి అయితే 510, 500+ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. బీసీబీ అయితే నియర్లీ ఓవరాల్ 10% మార్క్స్, 10% సీట్స్, 470 కట్ ఆఫ్ ఏయూ రీజన్, 475 ఎస్వీ రీజన్. బీసీసీ వాళ్ళకైతే 1% సీట్స్ టోటల్లో 480 మార్క్స్ ఏమో ఏయూ, 450 మార్క్స్ ఎస్వీయూ. బీసీడీ వాళ్ళకి 7% సీట్స్ ఓవరాల్గా 500 మార్క్స్ ఇన్ ఏయూ, 465 మార్క్స్ ఇన్ ఎస్వీయూ. బీసీఈ వాళ్ళకైతే 4% ఓవరాల్ సీట్స్, 430 మార్క్స్ ఇన్ ఏయూ, 470 మార్క్స్ ఇన్ ఎస్వీయూ. ఎస్సీ1కి అయితే 1% సీట్స్ అయితే అలాట్ చేశారు, 350 మార్క్స్ ఇన్ ఏయూ, 320 మార్క్స్ ఇన్ ఎస్వీయూ. ఎస్సీ2 వాళ్ళకైతే 6.5% సీట్స్ ఓవరాల్గా అయితే వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది, 430 మార్క్స్. అంటే రెండు ఏయూ ఎస్వీలో రెండిట్లో సేమ్ మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్సీ3 వాళ్ళకైతే 7.5% సీట్స్ అయితే అలాట్ చేశారు, వాళ్ళకైతే నియర్లీ 440 మార్క్స్, రెండు సేమే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎస్టీ వాళ్ళకైతే 6% ఓవరాల్ సీట్స్, 415 ఏమో ఏయూ, 410 ఏమో ఎస్వీయూ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.